ఈశాన్యం మూల వీధిపోటు. మంచి వీధిపోటు జరుగుతున్నప్పుడు మన కుటుంబాలు బాగుపడాలంటే తూర్పు ఈశాన్యం బజారు పోటు, ఉత్తర ఈశాన్యం బజారు పోటు ఏదైతే ఉందో శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు. వాస్తు వాస్తవం, జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే వాస్తు వాస్తవం కాబట్టి, జ్యోతిష్యం నిజం కాబట్టి. ఎందుకు శాస్త్రాన్ని శాస్త్రంగా తీసుకున్న నాడు ఏ మనిషి కూడా ఎటువంటి ఆపదలకు గురికాడు. కాబట్టి ఆ శాస్త్రం ఏంటో తెలియచేయడం కోసం నాకున్నటువంటి పరిజ్ఞానం, నాకు తెలిసినటువంటి విషయాలను 10 మందికి షేర్ చేయాలనేటువంటిదే నా కాంక్ష. దాని కోణంలో వీధిపోట్లు అంటే ఏంటి, వీధిపోట్ల యొక్క లక్షణాలు ఏంటి, ఏ వీధిపోటు మంచిది, ఏ వీధిపోటు చెడ్డది అనేటువంటి విషయాలని మనం పరిపూర్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తున్నామో, అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏదైతే ఉందో ఈశాన్యం మూల వీధిపోటు. ఒక స్థలానికి కానీ, ఒక గృహానికి కానీ, లేదా ఏ నిర్మాణానికి సంబంధించి అయినా సరే, మూవీ థియేటర్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, లేదంటే 3 స్టార్ 5 స్టార్ హోటల్స్ కావచ్చు, ఎటువంటి కట్టడానికి సంబంధించి అయినా సరే పంచభూతాలు ఉన్నది అనేటువంటిది ఎంత వాస్తవమో, వాస్తు కూడా ఉన్నది అనేటువంటిది అంత వాస్తవం. పంచభూతాలు లేకుండా మనుగడ లేదు, పంచభూతాల్లోనే మనుగడంతా ఉంది. వాస్తు కూడా, వాస్తు లేకుండా మనుగడ, అభివృద్ధి సాధ్యం కాదు. మనకి అభివృద్ధి కావాలంటే, మనం అభివృద్ధి చెందాలంటే, మన కుటుంబాలు బాగుపడాలంటే వాస్తుపరంగా, వాస్తు శాస్త్రాన్ని గృహానికి సంబంధించి, నిర్మాణాలకు సంబంధించి మనం చేసినప్పుడు అన్ని విధాలు కూడా మనకు మంచి ప్రయోజనాలు వస్తాయి. వాస్తు లేదు అనేటువంటి వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఊబిలో పడితే మనం పడాల్సినటువంటి పని లేదు. శాస్త్రం ఉంది అనే శాస్త్రాన్ని నమ్మినవాడు ఖచ్చితంగా బాగుపడతాడు. అందులో ఎటువంటి అసత్యము లేదు. కాబట్టి వీధిపోట్ల యొక్క ప్రభావము, ఈ యొక్క దిక్కుకి ఏ గ్రహం అధిపతి, ఏ అధిపతి అనేటువంటిది కూడా మనం తెలుసుకుంటూ వచ్చాము. ఈశాన్యానికి పరమేశ్వరుడు అధిపతి. తూర్పు ఈశాన్యం బజారు పోటు, ఉత్తర ఈశాన్యం బజారు పోటు ఏదైతే ఉందో ఆ 2 వీధిపోట్ల యొక్క లాభాలను, ప్రయోజనాలను పరిపూర్ణంగా ఈశాన్యం మూల వీధిపోటు ఇస్తుంది. ఎవరికి? ఈ యొక్క గృహములో, నిర్మాణంలో ఉంటున్నటువంటి వ్యాపారాలకు కావచ్చు, లేదంటే కుటుంబాలకు కావచ్చు, లేదంటే దేనికి సంబంధించి అయినా సరే ఈశాన్యం మూల వీధిపోటు మంచిదే. ఈశాన్యం మూల వీధిపోటు ద్వారా లాభాలు, ప్రయోజనాలు జరుగుతాయి తప్ప ఎటువంటి నష్టాలు కూడా జరగవు. కాబట్టి ఈశాన్యం వీధిపోటు అనేది చాలా మంచిది. దేనికి సంబంధించి గృహం కూడా వాస్తు ప్రకారం నిర్మాణం జరిగినప్పుడు ఇది ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈశాన్యం మంచి వీధిపోటు జరుగుతున్నప్పుడు గృహ నిర్మాణం వాస్తు ప్రకారం లేకపోతే వీధిపోటు ఇచ్చేటువంటి ప్రయోజనం వీధిపోటు ఇస్తుంది. గృహ నిర్మాణంలో ఉన్నటువంటి దోషాలు కూడా, ఆ యొక్క దోషాల యొక్క ప్రభావం కూడా గృహస్థులపైన చూపిస్తుంది. తద్వారా ఈ అంశాలన్నింటిని కూడా మీరు తెలుసుకొని బాగుపడాలని, వాస్తు శాస్త్రాన్ని నమ్మి శాస్త్రం ప్రకారం మీరు నిర్మాణాలు చేసుకోవాలనేటువంటిదే మా ఆలోచన విధానం. వీటికి సంబంధించి ఇలాంటి వీడియోలు ఎన్నెన్నో వీడియోలన్నింటినీ కూడా మీ ముందుకు తీసుకొస్తాము. మీకు వాస్తుకు సంబంధించినటువంటి పరిజ్ఞానం మీకు రావాలి అంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా కూడా వాస్తుకు సంబంధించినటువంటి విషయాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తాము. కాబట్టి వీధిపోట్లు అన్నిటికీ సంబంధించి ఎన్ని రకాల వీధిపోట్లు ఉన్నాయి, ఏ వీధిపోటు మంచిది, ఏ వీధిపోటు చెడ్డది, ఏ వీధిపోటు యొక్క లాభ నష్టాల లక్షణాలు అన్నిటిని కూడా గత వీడియోల్లో చెప్పడం జరిగింది. ఆ వీధిపోట్లకు సంబంధించినటువంటి ప్రతి వీడియో కూడా మీరు చూడాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రతి లింకును కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి ఆ యొక్క లింకును ఓపెన్ చేసుకొని ఆ వీడియోలన్నింటినీ కూడా మీరు చూసి
వాస్తు జ్ఞానాన్ని పెంచుకోవాల్సిందిగా మా మనవి. సర్వే జన సుఖినో భవంతు.